గుడ్ మార్నింగ్ అండి. టుడే డే 10లో ఉన్నాం. బిట్వీన్ ఇన్ ఆపరేటర్స్ నుంచి డిస్కస్ చేద్దామండి కూడా. సో టుడే మనం ఎస్క్యూఎల్లో బిట్వీన్ అండ్ ఇన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. వీటిని యూజ్ చేసి మనం రేంజ్ అండ్ మల్టిపుల్ వాల్యూస్ ఫిల్టర్ చేయొచ్చండి. అందుకే మనం యూజ్ చేస్తాం బిట్వీన్ అండ్ ఇన్ ఆపరేటర్ అనేది. ఓకే, ఇక్కడ దా క్లియర్ కదా. ఇప్పుడు బిట్వీన్ ఆపరేటర్ అంటే ఏంటి చెప్తాను. బిట్వీన్ ఆపరేటర్ని మాత్రమే రేంజ్ మధ్యలో ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేయడానికి అండి యూజ్ చేస్తాం. సింటాక్స్ వచ్చేది సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్. సింటాక్స్ చెప్తానండి ఇక్కడ. ఇది లాస్ట్లో వస్తుంది, సో ఎరేస్ చేస్తాను. ఓకే, ఓకే ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇలా ఇచ్చాం కదా. స్టూడెంట్ అనే టేబుల్ అండి. స్టూడెంట్ అనే టేబుల్లో అన్ని కాలమ్స్ సెలెక్ట్ అవ్వాలని ఇచ్చాం. నెక్స్ట్ వేర్ ఏజ్ బిట్వీన్ 20 and 25. అంటే 20 to 25 మధ్యన ఉన్న ఏజ్ మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేద్దాం. ఓకే, ఇది ఎస్క్యూఎల్ క్వెరీలో రన్ చేసి మీకు చూపిస్తానండి ఎలా చేయాలి. నాకు తెలిసి ఎటువంటి ఎర్రర్స్ రావు దీనికి. చూడండి, ఏంటి ఎర్రర్స్ లేవు కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏజ్ అని 20-25 మధ్యలోనే ఉంది కదా. 22-21 years సరిపోయింది. సో 3 స్టూడెంట్స్ వచ్చారు. ఎవరు? సత్యగోపాల్, రవి, పూర్వ. 20-25 మధ్యలో ఉన్నాయి. అంటే 20 years కూడా డిస్ప్లే చూపిస్తుందండి. డిస్ప్లే చూపిస్తుంది. అందుకే ఏజ్ బిట్వీన్ 20 and 25 అని ఇస్తే 20 years కూడా మనకు చూపిస్తుంది. 25 years కూడా చూపిస్తుంది. ఉంటే ఇక్కడ లేదు కాబట్టి చూపించలేదండి, అంతేనండి. బిట్వీన్ అంటే రేంజ్లో ఉన్న వాల్యూస్ని చూపిస్తుందండి. రేంజ్లో ఉన్న వాల్యూస్ని అంటే ఇంక్లూజివ్ని చూపిస్తుందండి. ఇప్పుడు ఇంకో క్వైరీ రాద్దాం. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ కామన్ అండి ఇక్కడ. నెక్స్ట్ వేర్ మార్క్స్ కాలం ఉందా? ఇక్కడ ఓన్లీ రెండే న్యూమరికల్స్ ఉన్నాయి, రోల్ నెంబర్, ఏజ్. ఆ రెండే కదా. సో ఏం చేద్దాం అంటే రోల్ నెంబర్ తీస్తున్నావా? రోల్ నెంబర్ బిట్వీన్ 60 and 70, 16 and 70 వరకు తీస్తున్నాం. 60 and 70. ఇక్కడ 60-70 వాల్యూస్ కూడా ఇంక్లూజ్ అవుతాయండి. ఇందట్లా ఇచ్చాం. రోల్ అనేది రోల్ స్పేస్ లేదు. సో మీరు చూస్ రోల్ అండి. అంటే మీరు ఏమి ఇచ్చారు అది మాత్రమే మనం ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో 60-70 మధ్యన ఉన్నవి ఇద్దరు వచ్చారు, సత్యగోపాల్, రవి. 70 కూడా ఇంక్లూడ్ అయ్యింది చూసారా. 60 ఉన్నా కూడా ఇంక్లూడ్ అవుతుందండి. 60 లేదు కాబట్టి ఇంక్లూడ్ అవ్వలేదు. 69, 70 ఓకే, ఇద్దరు వచ్చే సరిపోయింది, సాటిస్ఫై అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్ ఆపరేటర్ గురించి చూద్దాం అండి. ఇన్ ఆపరేటర్ కదా, బిట్వీన్ అయిపోయింది. ఇన్ ఆపరేటర్ ఇప్పుడు
బిట్వీన్ ఎలా చేయాలో మీకు ఒక ఐడియా వచ్చింది కదా. అంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సేమ్ అలానే మీరు చేసేవాళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. బిట్వీన్ అని ఇచ్చినప్పుడు మనకి ఏ ఏ కాలం నుంచి బిట్వీన్ రావాలో ఆ కాలం రాస్తారు. ఏ వాల్యూస్ బిట్వీన్ రావాలో అది ఇక్కడ పెడతారండి. నా 60-70 మధ్యలో కావాలి, 60 అండ్ 70 ఇచ్చాను. మీకు ఒకవేళ 90-100 ఇచ్చినా ఏది ఇచ్చినా పర్వాలేదండి. ఒకవేళ వాల్యూస్ లేవు అన్నప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఇవే పైన ఈ బార్డరే మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుందండి. లైక్ ఎస్ నెంబర్ నేమ్ ఇక్కడ సపోజ్ చూడండి 10-20 ఇచ్చాను అనుకోండి, ఇందులో లేదు కాబట్టి మనకి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఓన్లీ పై కాలం మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి 10 and 20 అని ఇచ్చాను అనుకోండి, ఓన్లీ చెప్పాను కదా ఎస్ నెంబర్ నేమ్ క్లాస్ నేమ్ రోల్ నెంబర్ ఇవి మాత్రమే రిఫ్లెక్ట్ అవుద్ది. దాని తర్వాత ఎటువంటి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, ఏ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇన్ ఆపరేటర్ అని చెప్తాను. ఇన్ ఆపరేటర్ అంటే ఇన్ ఆపరేటర్ని మనం మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి చెక్ చేయడానికి యూస్ చేస్తామండి. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, ఇది ఇన్ ఆపరేటర్ అండి, వేర్ సిటీ ఇన్ వైజాగ్ అంటే మన ఇన్ ఆపరేటర్ ఇచ్చామంటే ఓన్లీ ఆ సిటీస్ మాత్రం ఉన్నవి రిఫ్లెక్ట్ అవుతుంది చూపిస్తాను. వేర్ సిటీ ఇన్ వాడాను కదా ఇక్కడ. ఇప్పుడు వైజాగ్ అని ఇచ్చాం, వైజాగ్ కామా హైదరాబాద్ అని ఇద్దాం. నెక్స్ట్ చెన్నై ఇద్దాం. ఓకే, ఇది మాత్రం సరిపోద్దండి. ఇంత ఇస్తే చాలండి. ఇక్కడ సెమికాలన్ యూస్ చేయండి, ఎందుకంటే ఈ క్వైరీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది కూడా సెమికాలన్తో డినోట్ చేస్తే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఓన్లీ చూడండి సిటీస్ ఎక్కడ ఓన్లీ వైజాగ్ చెన్నై మాత్రం రిఫ్లెక్ట్ అయింది, అంటే హైదరాబాద్ లేదు కాబట్టి రిఫ్లెక్ట్ అవ్వలేదండి. వైజాగ్ ఒకటి ఉంది, సచ్చిరొప్పల్ ఉంది, చెన్నై ఏమో రవి ఉంది. సో ఇలా సరిపోద్దండి. సిటీ వైజాగ్ లేదా హైదరాబాద్ లేదా చెన్నై ఉంటే ఆ రికార్డ్స్ అన్నీ వస్తాయండి ఇక్కడ. ఇన్ అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్తో మ్యాచ్ అయిన డేటా అన్నమాట. అంతేనండి. ఇన్ ఆపరేటర్ అంత పెద్ద చెప్పాల్సింది ఏం లేదు ఇన్ ఆపరేటర్లో. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ చెప్తానండి. దేనికి అంటే ఇందాక చెప్పాను కదా, బిట్వీన్ ఆపరేటర్కి ఇన్ ఆపరేటర్ మధ్య డిఫరెన్స్ చెప్తాను. బిట్వీన్ అయితే బిట్వీన్ అంటే రేంజ్ ఉంటుందండి, రేంజ్ ఉంటుంది. లైక్ ఎలా అంటే 20 నుంచి 30 వరకు ఇలా మనం ఎంత తీసుకోవచ్చు. ఇన్ ఆపరేటర్ ఇన్ అనేది లిస్ట్, ఇన్ అంటే లిస్ట్ తీసుకుందామండి. అంటే వైజాగ్ హైదరాబాద్ ఇలా మనం డైరెక్ట్ ఇచ్చేస్తాం క్వైరీలోనే, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వైజాగ్ హైదరాబాద్.
అంతేనండి. ఈ రెండు డిఫరెన్స్ అంతే. బిట్వీన్ ఆపరేటర్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. అంటే 20 నుంచి 30. కానీ ఇన్ ఆపరేటర్ అలా ఉండదు. లిస్ట్ ఉంటుంది అంతే. అంటే వైజాగ్ ట్రామా హైదరాబాద్ ట్రామా చెన్నై, లేకపోతే వైజాగ్ ట్రామా ముంబై ట్రామా చెన్నై, ఇలా ఏవో సమ్ లిస్ట్ ఉంటుంది తప్ప రేంజ్ ఉండదండి ఇన్ ఆపరేటర్కి. కానీ బిట్వీన్ ఆపరేటర్ చేయండి రేంజ్ ఉంటుంది. రేంజ్ ఇచ్చేస్తాం. అంటే 20 నుంచి 30 వరకు నాకు పలానా స్టూడెంట్స్ రావాలి, ఇలా మనం రేంజ్ ఇచ్చేస్తాం అనమాట. సో అది ఈజీ ఫైండ్ అవుట్ చేస్తుంది. అంతేనండి. బిట్వీన్కి ఇన్కి డిఫరెన్స్ ఏం లేదు పెద్ద. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. శాలరీ 20,000 నుండి 50,000 మధ్య ఉన్న జాబ్స్ రావాలనుకోండి, అప్పుడు మనం బిట్వీన్ ఆపరేటర్ యూస్ చేస్తాం. అర్థమైంది కదా. శాలరీ అనేది శాలరీ అనేది బిట్వీన్ ఆపరేటర్ ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. బిట్వీన్ 20,000 నుండి 50,000 మధ్య ఉన్న జాబ్స్ రావాలనుకోండి, అంటే మనం ఒక రేంజ్ అన్నది చూపించింది కదా. అంటే 20,000 నుంచి 50,000, లేకపోతే ఏదో ఒకటి బిట్వీన్ మన ఇంగ్లీష్లో వాడుతాం కదా బిట్వీన్ అని. 20,000 50,000 అని, లేకపోతే చూడండి ఇప్పుడు వైజాగ్ నుంచి మనం విజయవాడకి వెళ్ళాలంటే ఒక ఇన్ని కిలోమీటర్స్ ఉంటుంది కదా. ఒక 200 లేకపోతే 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం 100 to 200 అని ఇలా వాడతాం అన్నమాట. రేంజ్లో వాడతాం అన్నమాట శాలరీ అనేది. సో ఇటువంటి టైంలో మనం బిట్వీన్ ఆపరేటర్ యూస్ చేస్తాం అండి. ఇంకోటి ఇన్ ఆపరేటర్ ఎక్కడ యూస్ చేస్తా అంటే, ఇప్పుడు మనకి జాబ్ వైజాగ్ లేదా హైదరాబాద్లో జాబ్ కావాలనుకోండి, అప్పుడు మనం ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు నాకు జాబ్ ఈ షుడ్ బీన్ ఇన్ ఆపరేటర్ వాడాం. ఇక్కడ మనం ఏంటంటే ఎక్కడెక్కడ జాబ్ కావాలి అంటే మనం ఏం రాస్తాం, వైజాగ్ హైదరాబాద్ అని రాస్తుంటుందాం. అంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం రేంజ్ వాడాం. ఎక్కడ జాబ్ ఇన్ వైజాగ్ నుంచి హైదరాబాద్ అన్నప్పుడు వైజాగ్ టు హైదరాబాద్ అని వాడడం కదా ఎవరు. సో మినిమం ఇంగ్లీష్ వస్తే మనకి ఇది వచ్చేస్తుందండి. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి మీకు. బిట్వీన్ అనేది ఈజ్ ఇంక్లూజివ్. మీకు ఇక్కడ రాస్తా బాగా రాస్తే క్లారిటీ ఉంటుంది. బిట్వీన్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఇంటర్వ్యూలోనే పనికి వస్తుంది. చెప్పినప్పుడు మీకు కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. బిట్వీన్ ఈజ్ ఇంక్లూజివ్ అని ఇచ్చాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ ఆపరేటర్ కదా. ఇన్ ఆపరేటర్ వాట్స్ లైక్ మల్టిపుల్ ఆర్ కండిషన్స్. మల్టిపుల్ ఆర్ కండిషన్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది లేకపోతే పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకొని మీరు మీ సపరేట్ రూమ్, మీకంటూ రూమ్ ఉంటుంది కదా ఇంట్లోనే, అక్కడ రూమ్కి అంటించేయండి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ రోజు మీరు అది చూస్తూ ఉన్నారనుకోండి. లేకపోతే ఒక మిర్రర్ సైడ్న ఒక చిన్న స్టాప్లర్ పెట్టి అంటించేస్తే మీరు ప్రతిరోజు చూస్తుంటే మీకు అది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఎంతలా ఫిక్స్ అయిపోవాలంటే మీరు నైట్ నిద్రపోయినప్పుడు ఎవరైనా అడిగినా చెప్పేయాలన్నమాట. అంతలా ఫిక్స్ అయిపోద్ది. సో రాసుకోండి. లైక్ మల్టిపుల్ ఆర్ కండిషన్స్. యూజ్
ఇన్సైడ్ వేర్ క్లాస్, మనం వేర్ క్లాస్లోనే యూస్ చేస్తాం బిట్వీన్ అనేది. సో ఇది బిట్వీన్ సంబంధించిందండి. సో 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మొత్తానికి మీరు ఎక్కడ రాస్తారో తెలీదు, మీరు మొత్తం గుర్తుండిపోవాలన్నమాట. అంటే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోలే, ఒక గమ్ పెట్టి అంటించినట్టు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయారు అనుకోండి, తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. సో ఈ 3 పాయింట్స్ చాలండి. సో బిట్వీన్ అండ్ ఇన్ యూస్ చేసి మనం డేటాని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చండి. ఇది రియల్ టైమ్ క్వైరీస్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఈ 2 టాపిక్స్ మీరు మళ్ళీ చూసుకోండి. ఎంతలా చూడాలంటే మీరు మాటి మాటికి చూస్తున్నారనుకోండి, అది అలా గుర్తుండిపోద్ది అనమాట బ్రెయిన్లో. అంటే నేను స్టార్టింగ్లో ఎలా అంటే చూసేవాడిని, చూసినప్పుడు గుర్తుంటలే కదా అని ఆపేసాను అనమాట. మళ్ళీ ఎప్పుడంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ముందు ఓపెన్ చేసి చూసేవాడిని అనమాట. అప్పుడు మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క రోజు చూసే ఉంటుండే అది. అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఈ ఒక్కటే అలా రోజు రోజు చూసే ఉంటుండే, అది అలా ఫిక్స్ అయిపోద్దండి. కానీ మీరు ఏంటంటే ఏదో ఇంటర్వ్యూస్ ముందు చూస్తే మీకు అంత గందరగోళంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు అన్నీ చూడాలి. ఈ ఒక్క బిట్వీన్ ఇన్ ఆపరేటర్ మాత్రమే లేదు కదా ఎస్క్యూఎల్లో, చాలా ఆపరేటర్స్ ఉంటాయి. సో మీరు అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు కష్టంగా ఫీల్ అవుతారు అనమాట. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ గైస్.